మీరు ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు చూస్తుంటారు. సడన్గా జిమ్లోనో బ్యాడ్మింటన్ ఆడుతూనో స్విమ్మింగ్ చేస్తూనో సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు. ఇది సడన్ కార్డియాక్ డెత్ అంటాము, లేదా సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాము. అసలు ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడానికి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ వల్ల వస్తుంది? హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, అంటే మనకి అలవాటు లేకుండా సడన్గా ఒక హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల రావచ్చు. హై స్ట్రెన్యూస్ యాక్టివిటీ, అంటే మనం జిమ్కి వెళ్ళి తెలియని బరువు ఒకటి సడన్గా వెత్తేయడం వల్ల మనకి ఇలాంటి సడన్ కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. హై టెంపరేచర్స్, అంటే లో టెంపరేచర్స్, కోల్డ్ ఆర్ హాట్ టెంపరేచర్స్లో మనం ఎక్సెస్ వర్కౌట్ చేసినప్పుడు ఇలా రావచ్చు. లేదా ప్రొలాంగ్డ్ ఎక్సర్సైజ్ లైక్ మ్యారథాన్స్, అంటే మనం కిలోమీటర్ల మీద బాగా పరిగెత్తి అలవాటు లేకుండా చేస్తే ఇలా సడన్ కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. ఎలాంటి పాపులేషన్లో ఇది మోర్ కామన్ అంటే, ఎవరికైతే అన్డయాగ్నోస్డ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉందో, ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్, హై షుగర్స్, హై కొలెస్ట్రాల్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఇలాంటి వాళ్ళలో ఇది మోర్ కామన్. సో ఇలాంటివి మనం ప్రివెంట్ చేయాలి అంటే మనం చేయాల్సింది అలవాటు లేని జిమ్ యాక్టివిటీస్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయకుండా చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకోవడం. దీన్ని ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటాం. అలవాటు లేకుండా మనము ఫిజికల్ యాక్టివిటీని చేయకుండా ఉండడం మనకి హార్ట్ అటాక్ లేదా సడన్ కార్డియాక్ అరెస్ట్ రాకుండా కాపాడుతుంది.